Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing the MCQs of the December 15th. December 15th MCQs. So then the first and foremost one, if you observe, the Priya Vihar temple, which was in news, in associated with which country antunnadu? Priya Vihar temple is located to Myanmar, Cambodia, Vietnam, Bangladesh and Bhutan. So it's related to Cambodia anamata. Answer B is the correct one. సో కాంబోడియాకి సంబంధించింది దీని ఏ కంట్రీస్ మధ్య ఫైట్ అవుతుంది అంటే కాంబోడియా అండ్ థాయిలాండ్, ఈ రెండు కంట్రీస్ మధ్య ఫైట్ అవుతుంది అనమాట ఈ టెంపుల్ గురించి. ఏన్షియంట్ హిందూ టెంపుల్ హ్యాస్ బీన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద లాంగ్ స్టాండింగ్ టెరిటోరియల్ డిస్ప్యూట్. ఇది కాంబోడియాకి చెందిందని కాంబోడియా, కాదు థాయిలాండ్కి చెందిన థాయిలాండ్, ఈ రెండు ఫైట్ చేసుకుంటాయి అనమాట. సో దెన్ వెరీ స్పెషల్ లాంగ్ స్టాండింగ్ టెరిటోరియల్ డిస్ప్యూట్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ అనమాట. So International Court of Justice awarded sovereignty over the temple to Cambodia. International Court of Justice ICJ 1962లో ఈ పర్టికులర్ టెంపుల్ కాంబోడియాకి చెందింది అని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2013లో the ICJ ruling reaffirmed Cambodia's sovereignty over the temple complex and the adjacent land, ordering Thai forces to withdraw from the immediate area. సో కొంత భాగాన్ని దీనిలో థాయిలాండ్కి సంబంధించింది అని ఇదే ఐసీజీ మళ్ళీ 2013లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్, అందుకని న్యూస్లో ఉంది ఇది. సో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ కూడా ఉంది, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయబడింది ఇన్ 2008 అనమాట. అండర్ Cambodia's nomination, a move that heightened tensions and then led to the several border clashes between these two అనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2008. సో కాంబోడియా నామినేట్ అవ్వడంతో ఈ మళ్ళీ ఈ రెండింటి కంట్రీస్ మధ్య మళ్ళీ అది కాంబోడియాకి సంబంధించింది అని గొడవ స్టార్ట్ అయిందనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వేర్ డిడ్ ఏషియన్ ఇండియా టూరిజం ప్రోగ్రామ్ 2025 ఎక్స్చేంజ్ begin? The Asian India Tourism Professionals Exchange Program 2025 began in Guwahati, Bhubaneswar, Visakhapatnam, Chennai and Bangalore ichadu. That is Guwahati, Assam. So December 12th na then bringing together the delegates from 10 Asian nations to boost the regional tourism, highlighted India's northeast and then promote sustainable practices running through December 17th with the activities in Guwahati, ఖజిరంగా అండ్ న్యూఢిల్లీ అనమాట. ఆ రెండు ప్లేసుల్లో జరిగాయి. గౌహతి, అస్సాం. ఏషియన్ ఇండియా టూరిజం ప్రోగ్రామ్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద కోప్రా రిజర్వాయర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద రామ్సర్ సైట్ ఆఫ్ విచ్ స్టేట్ అన్నాడు. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. దట్ ఈస్ ఛత్తీస్గఢ్. So Chhattisgarh is the first Ramsar site and marking a significant step for the state in wetland conservation and adding to India's growing list of globally important wetlands. So that is the point. So దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ a man-made fresh water reservoir అనమాట. Reservoir is vital for water supply, local water supply. వాటర్ సప్లైకి కూడా ఉపయోగపడుతుంది ఇది. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మ్యాన్ మేడ్ అండ్ సపోర్ట్స్ రిచ్ బయోడైవర్సిటీ. సో జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందిస్తోంది. అంతేకాకుండా ఇట్స్ a place for, is a dwelling place for numerous birds, plants, fishes, different species etc. anamata. That's a part. So answer D is the correct one. Moving to the next one, the Union Cabinet has approved 100% FDI in which sector antunnadu? Defense, insurance, telecom, private sector and banking, public sector banking. So important one is
Union Cabinet has approved 100% foreign direct investment in several sectors, including defense sector under specific conditions. సో ఈ డిఫెన్స్లో కూడా అనౌన్స్ చేస్తుంది, బట్ స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి. దీనిలో 49% ఆటోమేటిక్ రూట్ ద్వారా, ఆటోమేటిక్ రూట్ అండ్ బియాండ్ ఫర్ దట్ మోడర్న్ టెక్ యాక్సెస్. సో ఇదొకటి 49% ఆటోమేటిక్ రూట్ అనమాట. తర్వాత స్పేస్లో కూడా, స్పేస్ సెక్టార్లో కూడా దెన్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, కాంపోనెంట్స్ యాజ్ ఆఫ్ ఎర్లీ 2024 టు బూస్ట్ ద ప్రైవేట్ పార్టిసిపేషన్, సెల్ఫ్ రిలయన్స్ని పెంచడానికి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో డిఫెన్స్ సెక్టార్ అప్ టు 100%, దానిలో 49% ఫ్రమ్ ఆటోమేటిక్ రూట్ అండ్ దెన్ మోర్ దాన్ 49% గవర్నమెంట్ రూట్ అనమాట. దిస్ ఇస్ అ పాయింట్. అండ్ టెలికామ్ సెక్టార్లోకి వచ్చినప్పటికి టెలికామ్ సెక్టార్ 100% ఇక్కడ అండర్ ఆటోమేటిక్ రూట్ అనమాట. ఆటోమేటిక్ రూట్లోనే 100% ఉంది, అంటే నో నీడ్ టు సీక్ ద పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ ఆటోమేటిక్ రూట్ 100%. సో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాత పోతే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్లో కూడా 100% ఉంది. దట్స్ వన్. ఇండియన్ స్పేస్ పార్ట్కి వచ్చేటప్పటికి 100% FDI అండర్ ఆటోమేటిక్ రూట్ ఫర్ ద శాటిలైట్స్. స్పేస్లో వచ్చినప్పటికి స్పేస్ ఇవ్వలేదు కదా, మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ఇచ్చాడు. సో ఇన్సూరెన్స్ సెక్టార్ ఇచ్చాడు ఆప్షన్స్లో. అండ్ లైక్ టెలికమ్యూనికేషన్స్ ఒకటి ఇచ్చాడు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్లో 74% అలౌడ్, అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్లో ఓన్లీ 20% FDIs ఆర్ అలౌడ్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అలౌడ్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ 100% FDI ఇన్ విచ్ సెక్టర్ అంటున్నాడు. 100% FDI ఏ సెక్టార్లో అలౌ చేశాడో అని అడుగుతున్నాడు. దట్స్ అ క్వశ్చన్ అనమాట. సో ఇన్సూరెన్స్ సెక్టార్కి వచ్చేటప్పటికి ఎర్లియర్ ఇట్ వాజ్ 74% అనమాట. ఈ 74% నుంచి 100%కి పెంచారు. ఇవి ప్రీవియస్గా ఇవన్నీ ఉన్నవే, డిఫెన్స్, టెలికామ్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్ ఉన్నవే. బట్ రీసెంట్ వన్ ఇన్ December 2025, then this particular bill was passed in Lok Sabha, 74% to then it's increased to 100% insurance sector anamata. So answer B is the correct one. Moving to the next one, it was announced to make the Kharbingia thermal power station the country's first power museum. It is related to which state antunnadu? Kharbingia thermal power station said to become the India's first power museum. Bihar, Jharkhand, Odisha, Andhra Pradesh, Maharashtra. It's not Andhra Pradesh. So then not Maharashtra, not Odisha, not Jharkhand as well. That is Bihar anamata. So then which is located in Patna, Bihar. పాట్నాలో ఉన్న ఒక కార్బింగియా థర్మల్ పవర్ స్టేషన్ అనమాట. దాన్ని దెన్ దే చేంజ్డ్ ఇంటూ దిస్ పర్టికులర్ బీహార్లో ఉన్నదాన్ని దీన్ని చేంజ్ ఇంటూ మ్యూజియంగా మార్చారనమాట ఆ ప్లేస్ని. సో దేనికోసం? టు ప్రమోట్ ద టూరిజం, టు ప్రమోట్ టూరిజం and to preserve the historic importance of state's energy, thermal energy importance. There's a part. So answer A is the correct one. Moving to the next one, where was the reception organized on the occasion of the 200th birth anniversary of Dadabhai Naoroji? A special reception on the occasion of the 200th birth anniversary of the Dadabhai Naoroji. అసలు 200 years ఎక్కడ విన్నాం మనం, 150, 175 ఇలాగే విన్నాం. సో స్పెషల్ పర్సన్ దాదాబాయి నవరోజ్, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం దాదాబాయి నవరోజ్. సో వెరీ స్పెషల్ పర్సన్. మనకి ఇండియాకి నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది, నేషనల్ ఇన్కమ్ ట్రెడిషనల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేసింది ఫస్ట్ ఇతనే. సైంటిఫిక్గా తర్వాత విఆర్వి రావు వీళ్ళు వచ్చారు, కానీ బట్ ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసింది ఈయనేనమాట. వెరీ స్పెషల్ పర్సన్. టోక్యో, లండన్, ఒటావా, కెనడా, ఇది కెనడా. రోమ్, ఇటలీ ఇది.
ఏథెన్స్, గ్రీస్ ఏథెన్స్ కదా. సో లండన్, టోక్యో ఇచ్చారు. సో ఎక్కడ అని అంటున్నాడు. లండన్ ఈజ్ అ ప్లేస్, యూకే, part of UK. The event was held in December 12th, hosted Lord Karan Bilimoria, a Paris member of the British Parliament's upper house. The commemorated the life and legacy of the Dadabhai Nauroji, and who was the first Indian to be elected to the British House of Commons. There's a part. He is the first person, elected to the British House of Commons in 1892. So very special person. So the bicentenary in September 2025 were held in New Delhi anamata. ఈ బైసెంటినరీ అంటే 200 ఇయర్స్. ఈ బైసెంటినరీని మనకి సెప్టెంబర్ మంత్లో న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనమాట. దట్స్ అ పార్ట్. న్యూఢిల్లీ అండ్ ముంబై ఈ 2 ఏరియాస్లో టర్న్ చేయడం జరిగింది. దాదాబాయ్ నవరోజ్ అంటారు. నవరోజ్ అన్న తప్పేం లేదు, కొంతమంది తెలియని వాళ్ళు నవరోజ్ ఏంటి అనుకుంటారు, బట్ ఇట్స్ నవరోజీ అనొచ్చు, నవరోజ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో నవరోజ్ అని కూడా పిలుస్తారు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అనమాట. సో దట్ ఇస్ అ పాయింట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అండర్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2025 హూ రిసీవ్డ్ ద ఫస్ట్ ప్రైజ్ అండర్ గ్రూప్ 1 అంటున్నాడు. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, అస్సాం అండ్ ఒడిస్సా. సో ఫర్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ దెన్ ఫస్ట్ కేటగిరీ NECA category 1 then the first prize under group 1, that is Karnataka. It owned by Karnataka. Answer A is the correct one. The first prize under group 1 for the state energy efficiency performance, state energy efficiency program, then it has got a top position anamata Karnataka. So fourth consecutive term lo Andhra Pradesh ku vachindi, but then category different category. So state energy efficiency performance with the first place done by Karnataka under group 1 and second by Maharashtra group 1 lo second position, Karnataka first position anamata. So as presented by these particular awards were presented by the President of India Draupadi Murmu in December 2025 anamata. So first prize then owned by NECA first, group 1 first prize owned by Karnataka, and then Maharashtra second position, second award. There's a part presented by the President of India then Draupadi Murmu. That is one. Moving to the next one. Which state has declared itself free from Naxalism? ఏ స్టేట్ నక్సలిజం నుంచి ఫ్రీ అని అనౌన్స్ చేసింది? దెన్ ఆప్షన్స్ గివెన్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర. సో రీసెంట్లీ ద స్టేట్ దట్ వాస్ డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ నక్సలిజం, దట్ ఈస్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అనౌన్స్ చేసింది. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దెన్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ recently declared the state completely free from the Maoists, and that are after the surrender of the last 2 Naxalites in the Balaghat district of Madhya Pradesh, while other states like Jharkhand, Chhattisgarh and Odisha have made significant progress and are close to eradicating the Naxalism, with the Union Minister Amit Shah aiming for a Naxal-free India by Naxal-free India. The Amit Shah announced Naxal-free India by then March 31st, 2026. So that is the context. So the Madhya Pradesh is the first state to make such a declaration, and so the correct option is Madhya Pradesh. B is the correct one. Moving to the next one. Where has Brookfield announced an investment of $1 billion to build Asia's largest GCC, Global Capacity Center. Global Capacity Center, yeah.
Global Capacity Center. So then capacity center or capability center? Capability. Global Capability Center. So then Asia's largest GCC. Then options ఇచ్చాడు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, గోవా. ఎక్కడ అంటున్నాడు? బ్రూక్ఫీల్డ్ అనౌన్స్డ్. బ్రూక్ఫీల్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ కంపెనీ అనౌన్స్డ్. Then it's $1 billion, approximately $1 billion in the sense 8,000 crores. 8,000 crores investment in this particular area to house the operations, technology, AI, data analytics, finance for a major multinational bank కింద టర్న్ చేయాలని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ అని అడుగుతున్నాడు? ఇండియాస్ జీసీసీ క్యాపిటల్. సో దెన్ దీస్ గోయింగ్ టు గెట్ ఇంట్రడ్యూస్ అట్ మహారాష్ట్ర, అండ్ దెన్ మహారాష్ట్ర కన్సిడర్డ్ యాజ్ అ జీసీసీ క్యాపిటల్. ద క్యాపిటల్ ఆఫ్ జీసీసీ అంటారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ క్యాపిటల్ కింద దీన్ని ట్రీట్ చేస్తున్నారు. సో దెన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్ బూస్టింగ్ మహారాష్ట్రాస్ గోల్ టు బికమ్ జీసీసీ క్యాపిటల్. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? దెన్ మహారాష్ట్రలో పొవాయ్, Powai, which is near to Mumbai, Maharashtra. As one answer, C is the correct one. Moving to the next one. Who has won the Squash World Cup 2025 title? India, Hong Kong, Malaysia, Brazil and Britain. We come across this particular one. So then India created history by defeating top seeds Hong Kong, China in the final to win the Squash World Cup. So India clinched this particular Squash World Cup 2025 title. So our answer is A, and defeated Hong Kong, China. This one. In the final to win the Squash World Cup 2025 title, then Express Avenue Mall, which was held in Chennai. Held at Chennai, Express Avenue Mall of Chennai, and then Winmark India's maiden Squash World Cup title, improving on their previous best finish of bronze medal at the 2023 edition. Last edition lo manadi 23 edition lo we got bronze anamata. So then we improved further here, and then we got gold here in this particular year. And this is the India's first marked as India's maiden Squash World Cup. Maiden Squash World Cup. That's a point. So then Anahat Singh, given the finishing touch for this particular one. Then who stood in top seed lo Turnayar Squash World Cup won by India. So then they may ask question like Anahat Singh related to which sport they may ask. That is, he belongs to squash because he is in news and he given finishing touch to this particular World Cup. So that's the reason there is a chance to get asked. So answer A is the correct one. So these are the current affairs for the day. Then we will discuss some more in the coming session. Thank you and thank you.